ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కిక్ రాడ్ దగ్గర ఆయిల్ సీల్ ఉంది కదా, ఆయిల్ సీల్ పోయేది ఆయిల్ లీక్ అవుతుంది కదా, అది మనం ఇంటికాడ ఎలా చేంజ్ చేసుకోవాలో చూపిస్తాను. దానికైతే ముందైతే ఇది శుభ్రం క్లీన్ చేసుకోవాలి, ఏరియాని శుభ్రం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటేనే మనకి పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, లేదంటే చిరాకు ఉంటుంది, చేతులు కట్ అయిపోయి. దానికోసం అయితే కిక్ రాడ్ అయితే ఓపెన్ చేసేయాలి. కిక్ రాడ్ ఓపెన్ చేసిన తర్వాత దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందని చూపిస్తాను చూడండి. ఇక్కడ నెర్లింగ్ ఉంది కదా, ఆ నెర్లింగ్ అన్నది అయితే కిక్ షాప్స్ కానీ లేదంటే కిక్ బోర్డు కానీ నర్లింగ్ అయితే పోద్ది. దానికోసం అయితే ఆయిల్ సీల్ అయితే కన్ఫామ్గా చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ లీక్ కూడా అయ్యి ఇంజిన్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా, ఆయిల్ లాస్ అయ్యి. నెక్స్ట్ మనం చూపించాను కదా, అలా స్క్రూ డ్రైవర్ సాయంతో ఆయిల్ సీల్ లాగేసుకుంటాము. నెక్స్ట్ ఏంటంటే అదే ప్లేస్లో లైట్గా గ్రీజ్ రాసి ప్రెస్ చేయడమే, పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ కిక్ రాడ్ని దాని ఉన్న ప్లేస్లో దాన్ని వేసి ఫిక్స్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.